అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మనం ఈ సజ్జన సాంగత్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. అవునా? ఇవాళ మనం 32వ రోజుకు చేరుకున్నామండి సక్సెస్ఫుల్ గా. సో, మరి అలాగే సీనియర్ మాస్టర్స్ యొక్క వారి సాంగత్యంలో ఏంటంటే పత్రిజీ గురించి మనం ద కంప్లీట్ మ్యాన్ అన్న విషయం గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు కూడా. మరి అలాగే ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు. పత్రిజీ ఎలా ఒక విషయాన్ని ఆలోచించేవారు, ఒక సందర్భాన్ని ఎలా స్వీకరించి దాన్ని పరిష్కరించేవాళ్ళు, దట్టు వారు చెప్తే తెలుసుకున్న విషయాలు కాకుండా వాళ్లకు వాళ్ళుగా స్వతహాగా గ్రహించిన వారు వీరు మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో. సో మనం ఎవరైతే వారి సాంగత్యంలో సీనియర్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకుంటూ వస్తున్నామో వారంతా కూడా. సో అందుకే ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ఒక వినూత్నమైన కార్యక్రమం అని చెప్పాను. అనుభవాలు కాకుండా అనుభవాలు జ్ఞానాన్ని అందిస్తాయి. మరి ఆ జ్ఞానాన్ని అందుకున్న మనం ఏ విధంగా మన జీవితంలో ఆచరణలో పెట్టి మార్పు తెచ్చుకున్నామన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? సో ఇదే మనం గురుదక్షిణగా ఇవ్వగలుగుతాం. మన మార్పే ఆయనకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మరి అలాంటి వారే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క పిరమిడ్ మాస్టర్స్ అండి. ఆషామాషి కాదు. అందుకే వారి సాంగత్యంలో ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. సో మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారండి. సో అచ్యుత శ్రీనివాసరావు గారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసుకుందాం సార్ కి. సార్ వెల్కమ్ సార్. మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ కూడా మరి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు మనం ముందుగా పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ జూమ్ మీటింగ్ లోకి జాయిన్ అవుదాం. సో ఫ్రెండ్స్, పత్రిజీ గురించి చాలా విషయాలు నేను ధ్యానంలోకి వచ్చి 2004లో వచ్చాను. అంటే 21 సంవత్సరాలు అయింది. పత్రిజీ అంతకు ముందు ఒక 2 సంవత్సరాల క్రితం మా ఇంటి ముందుగానే వెళ్ళి మా ఇంటెదురు స్కూల్లో ఆయన మెడిటేషన్ అందరికి చెప్పడం జరిగింది. సో అప్పటికి పత్రిజీ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అనుకోకుండా పత్రిజీ నా జీవితంలోకి వచ్చారు. సో అప్పటి వరకు నేను ఎన్నో చూశాను. ప్రాణిక్ హీలింగ్ అని, క్రియాయోగ అని, రేఖి అని. సో వాటన్నిటిలో కూడా నేను ఆరోగ్యం కోసం చాలా తపన పడ్డాను. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, పత్రిజీ సాంగత్యంలోకి వచ్చిన తర్వాత నేను దేని కొరకైతే అన్వేషిస్తున్నానో అది నాకు దొరికింది. సో చక్కగా మంచి మనశ్శాంతిని పొందాను, సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని పొందాను. పత్రిజీలో నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏమిటంటే ఆయన జేబులో ఎప్పుడు చూసినా కూడా ₹1 కూడా ఉండదండి. అది చాలా మందికి తెలుసు ఆ విషయం. ₹1 జేబులో లేకుండా ఆయన దేశాలు తిరిగారు అనమాట. ఎన్నో రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన తిరుగుతూనే ఉంటారు. మరి డబ్బులు లేకుండా అది ఎలా తిరిగారు, ఎలా చేశారు, ఆయన జీవన విధానం చాలా అద్భుతంగా అనిపించేది. చాలా మంది ఎన్నో మహత్యాలు చేస్తారు. ఎంతో మంది గురువులు, స్వామీజీలు బోలెడని మహత్యాలు చేస్తారు. వాళ్ళు ఏదేదో ఆ చేతులతో మాయలు, మంత్రాలు చేస్తారు. అదంతా ఒక కనికట్టు. కానీ పత్రిజీ చేసిన ఆ మాయ మంత్రం ఏంటంటే ₹1 లేకుండా, డబ్బుతో పని లేకుండా అన్ని సంవత్సరాల పాటు ఆయన జీవన విధానం నడిచింది. ఎన్నో వేల కిలోమీటర్లు ఆయన తిరిగారు. విమానాల్లో తిరిగారు, కార్లలో తిరిగారు, రైళ్లలో తిరిగారు, బస్సుల్లో తిరిగారు. ఎక్కడ తిరిగినా ఆయన చేతిలో నుంచి డబ్బులు తీసి ఆయన ఖర్చు పెట్టడం అనేది నేను ఎక్కడా చూడలేదు. ఎవరో ఒకళ్ళు ఆ సమయానికి ఆయనకి అన్ని సమకూరేలా చూసుకునేవాళ్ళు. మరి నేచర్ కి ఆయన వర్క్ చేస్తుంటే నేచర్ ఆయన కోసం తల వంచి ఎంత వర్క్ చేసిందో ఇది నా 2 నేత్రాలతో నేను స్వయంగా చూశాను. పత్రిజీని
ఎన్నో సార్లు, సంవత్సరానికి 2-3 సార్లు చీరాల వచ్చేవారు. చీరాల వస్తే ముఖ్యంగా మొదట్లో మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఆయన ఆయన వస్తే ఎక్కడ చూసినా మరి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అలా వచ్చేస్తారు ఆయన కోసం. మరి ఆయన ఎవరికి ఏమీ ఇవ్వలేదు, ఒక ధ్యానం తప్ప మరి ఏమీ ఇవ్వలేదు. ఏయో మాయలు మంత్రాలు సృష్టించటాలు ఇలాంటివంటూ మనం ఎప్పుడూ చూడలేదన్నమాట. పత్రిజీ ఎన్ని నేర్పించారా, అలాంటి గురువుని మనం ఎప్పుడు ఎక్కడ చూడమన్నమాట. సో ఎంతో మందిని ఆయన హక్కున చేర్చుకొని ఎన్ని విషయాలు నేర్పించారో. తినే విషయంలో కూడా ఆయన భోజనం చేసేటప్పుడు ఎలా తినాలి అనేది, వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి అనేది, వండేటప్పుడు ఎలా వండాలి అనేది, ఆయన ఎక్కడికి వచ్చినా, మా ఇంటికి వచ్చినా కూడా ఆయన కిచెన్ లోకి వెళ్ళి ఆయన వంట చేసి మళ్ళీ ప్రేమగా అందరికీ ప్లేట్లు ఇచ్చి వడ్డించడం. అలా కర్తాల్లో కూడా అన్ని గంటల సేపు డయాస్ మీద ప్రోగ్రామ్ చేసి మళ్ళీ ఆ డయాస్ దిగి ప్రోగ్రామ్ అయిపోగానే నేరుగా డైనింగ్ లోకి వస్తారు. వచ్చేసి 1 గంట 2 గంటలు అలా కూర్చొని ఆ వేల మందికి అలా వడ్డిస్తూ ఉంటారన్నమాట. ఇది నేను ఏ గురువుని చూడలేదు. ఎంతో మంది గురువుల్ని, స్వామీజీల్ని చూసాము. పత్రిజలో చాలా గొప్పగా నచ్చిన విషయం ఇది కూడా అన్నమాట. ఆయన స్వయంగా ఆయన చేతులతో వడ్డిస్తారు. ప్రేమగా ఒక బిడ్డలాగా అందరినీ తన బిడ్డలాగా చూసుకున్నారనమాట. ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుంటారు. చాలా మంది ఏంటంటే చాలా దూరంలో ఉంచుతారు శిష్యుల్ని, కానీ పత్రిజీ అలా కాదు, మనందరినీ కూడా దగ్గరగా చూస్తారు, దగ్గరికి రప్పిస్తారు. ఆయన షేక్ హ్యాండ్లు ఇస్తారు. కొన్ని వందలు వేల మందికి ఆయన షేక్ హ్యాండ్లు ఇస్తారు. ఆ డయాస్ మీద ప్రోగ్రాం అయిపోగానే కడతాల్లో ఆ డయాస్ మీద నుంచోనే ఎంతో మందికి వంగి చేతులు ఇస్తూ ఉంటారనమాట. అది తాకితే ఏమవుతుందో, మన ఎనర్జీ వేస్ట్ అవుతుందో, అట్లా ఎవరినన్నా తాకితే ఏమవుతుందో, ఇలాంటి ఆలోచన ఆయన దగ్గర మనం ఎప్పుడూ చూడలేదు. అందరూ ఏం చేస్తారంటే దూరంగా ఉండాలి, సెక్యూరిటీగా వాళ్ళని సపరేట్ గా ఒక వెహికల్ లో ఎక్కించుకొని ఎవరు అంటుకోకుండా దగ్గరికి రాకుండా ఇలా ఒక గ్రూప్ గా ఉండి ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఆ గురువుని తాకనేయకుండా దగ్గరికి రానియకుండా ఇలా చేస్తారనమాట. సో అలాంటిది ఏమి సార్ వాయిస్ చిన్నగా వస్తుంది సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వాయిస్ చిన్నగా వస్తుంది సార్. మేడం సార్ ఓకే సార్, ఓకే. అలాగా పత్రిసారికి ఎలాంటి సెక్యూరిటీని మనం ఎప్పుడూ చూడలేదన్నమాట. బుల్లెట్ ప్రూఫ్ కార్లని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని, చుట్టూ సెక్యూరిటీ ఉండటం అని ఇలా ఎప్పుడూ మనం చూడలేదు. అలాంటి ఆలోచన ఆయనలో లేదనమాట. ఎక్కడ వెళ్తే ఏమవుతుందో, ఎవరు వస్తారో, ఏం చేస్తారో ఇలాంటి భావనలతో ఎంతో మంది గురువుల చుట్టూ ఒక సెక్యూరిటీ లాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అలా కాపలా కాస్తూ ఉంటారు. పత్రిజీ విషయంలో అలా ఎప్పుడూ జరగలేదు. ఆయన ఎప్పుడు పబ్లిక్ తో కలిసిపోతారు, అందరిలో ఉంటారు. మరి నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాడిని. పత్రిజీ అందరినీ సమానంగా చూస్తారు, అందరితో ప్రేమగా ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన సంబోధించే సంబోధనే అదనమాట, మై డియర్ ఫ్రెండ్స్. అంటే అందరినీ మిత్రులుగానే, స్నేహితులుగానే ఆయన చూస్తారు గాని నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఆయన ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. మై డియర్ గాడ్స్ అంటారు, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు, మై డియర్ మాస్టర్స్ అంటారు. అంటే మీరందరూ నాకన్నా తక్కువ స్థాయి వాళ్ళు, నేనే గొప్పవాడిని, నేనే గురువుని, సో నేను చెప్పినట్లు మీరందరూ వినాలి, ఇలాంటి భావాలు ఆయన దగ్గర ఎప్పుడు మనం చూడలేదు. అలాంటి భావాలు ఎప్పుడు మనం గమనించలేదు అనమాట. ముఖ్యంగా నేనైతే ఆయన నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్న ఆ సూత్రాన్ని నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాడిని. నో కామెంట్ నో జడ్జిమెంట్. సంస్థలో ఏ సంస్థలో అయినా ఏయో కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మాస్టర్స్ తో కొంతమందికి పడవు, కానీ ఆయన అందరూ కలిసిపోవాలన్నట్లుగా, అందరూ ఒక్కలాగే ఉండాలన్నట్లుగా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారనమాట. నో కామెంట్. ఎవరి గురించి ఎవ్వరు ఏమీ చెప్పకూడదు. గబాలన ఎవరైనా పక్కవాడి గురించి ఒక కంప్లైంట్ చెప్తుంటే పట్మని వాళ్ళని కొట్టేస్తారు ఆయన. అంటే అదొక నెగిటివ్. ఆ పదం అసలు రాకూడదు, నోట్లో నుంచి రాకూడదు. మన మనసులో కూడా ఆ నెగిటివ్ భావన రాకూడదు. అందుకే ఆయన అంత అద్భుతంగా అందరినీ అలా చూస్తారు, సమానంగా చూస్తారనమాట. సో ఎవరి మీద ఎవరు కంప్లైంట్ చెప్పకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు.
ఇది ఇలా ఉండాలి, ఈ మాస్టర్ ఇలాగే ఉండాలా, ఈయన ఇలాగే మాట్లాడాలా, అలా ఎప్పుడూ ఉండదు. పత్రి సారు అందరికీ స్వేచ్ఛనిచ్చారు. పిరమిడ్ సొసైటీ అంటేనే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ భగవంతుడే మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనకి నచ్చిన కుటుంబంలో, నచ్చిన దేశంలో ఆయన పుట్టించాడు. నచ్చిన కుటుంబంలో పుట్టించాడు. మనకు నచ్చినట్లుగా జీవించమన్నారు. మనకి నచ్చింది తినమన్నారు, నచ్చినట్లు ఉండమన్నాడు. భగవంతుడు ప్రతి మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు, ప్రతి ప్రాణికి స్వేచ్ఛనిచ్చాడు. సో ఆ స్వేచ్ఛని, భగవంతుడిచ్చిన స్వేచ్ఛని కొన్ని సంస్థల్లో ఏం చేస్తారంటే ఆ స్వేచ్ఛని హరిస్తారు. కానీ పత్రిసారు పిరమిడ్ సొసైటీలో అందరికీ స్వేచ్ఛనిచ్చారు. ఆయన ఎవ్వరి స్వేచ్ఛని హరించలేదన్నమాట. సో ఇలాగుండాలి, నువ్వు ఇలాగే చెప్పాలి, నువ్వు నాలాగే ఉండాలి, నువ్వు నాలాగే మాట్లాడాలి, ఇలా అనలేదు. ప్రతి ఒక్కరికి ఇవాళ వచ్చిన మాస్టర్ కూడా మైక్ ఇచ్చి నువ్వు చెప్పు అంటారు. అందరినీ మాస్టర్ని చేశారు ఆయన. ఎవరిని ఆయన శిష్యుడిగా చూడలేదన్నమాట. అందరినీ ఆయనంత ఎత్తుని ఎదిగేలా చేశారనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన అందరినీ ఒక మాస్టర్ లాగా బిహేవ్ చేయడం, మాస్టర్ లాగా చూడడం, ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. సో అందరినీ ఒక మాస్టర్ లాగా చూడడం, ఇవాళ వచ్చిన వాళ్ళను కూడా మైక్ ఇచ్చి చెప్పమంటాం. లేదు, నువ్వు ఇవాళ వచ్చావు, నువ్వు చెప్పకూడదు, నువ్వు ఒక 10 సంవత్సరాల సీనియారిటీ ఉండాలి నీకు, ఇలాంటి మాటలు ఆయన ఎప్పుడు ఆయన నోట్లో మనం వినలేదన్నమాట. నువ్వు ఇలాగే చెప్పాలి, నా దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, పలానా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, ఇలాంటి భావాలు పత్రిసార్ దగ్గర ఎప్పుడు ఉండవు. సో నువ్వు చెప్పేది నచ్చలేదు, నువ్వు ఇలా చెప్పకూడదు, ఇలాంటి తీర్పులు ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. సో ఆయన అందరినీ అలాగే, ఎవరిని నువ్వు తీర్మానించద్దు, నువ్వు అందరూ ఒకలాగా ఉండాలని ఆయన ఎప్పుడు అనలేదు. ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు, ఎవరి ఎదుగుదల వాళ్ళదే. ఇప్పుడు నేను చిరాల్లో నేను వచ్చి 21 సంవత్సరాలు అయింది. పత్రిసార్తో ఒకసారి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 3 years తర్వాత పత్రిసార్ని కలిసినప్పుడు, సార్ నేను ఇక్కడ తిరువణామల ధ్యాన యజ్ఞం అయిపోయిన తర్వాత చీరాల్లో ఒక ధ్యాన యజ్ఞం పెట్టాలనుకున్నాను. ఒక 7 రోజులు ఈవినింగ్ 5 to 9, నైట్ 9 వరకు ఆ ప్రోగ్రామ్స్ జరిపించాలనుకుంటున్నాను. రోజు ఒక సీనియర్ మాస్టర్ తో ఇక్కడ క్లాస్ అరేంజ్ చేయాలనుకుంటున్నానంటే దాన్ని ధ్యాన జ్ఞాన జాగృతి సప్తాహం, అలా సప్తాహం అనే పేరుతో నువ్వు దాన్ని పెట్టు అని చెప్పారు సారు. లేదు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చెప్పకూడదు, ఇలాంటివి పిలవకూడదు, ఇలా అనలేదు. దీనికి నా పర్మిషన్ ఉండాలి, ఇలా అనలేదు. ఎవ్వరు ఏం చేస్తానన్నా, నేను ఒక 3 రోజులు క్లాస్ చెప్తానన్నా ఓకే చెయ్యి అంటారు. నేను ఒక 1 day క్లాస్ చెప్తానన్నా ఓకే చెయ్యి అంటారు. అంటే ఇలా ఎవ్వరు ఏది చేస్తానన్నా, ఒక సప్తాహం పెడతానన్నా, ఒక క్లాస్ చెప్తానన్నా, ఒక పని చేస్తానన్నా, ఒక అన్నదానం చేస్తానన్నా, ఎవరు ఏది చేస్తానన్నా ఆయన అందరినీ ఎంకరేజ్ చేశారనమాట. ఎవరిని వద్దు, నువ్వు ఇది చేయకూడదు, నీకు ఆ టాలెంట్ లేదు, నీకు ఆ సమర్థత లేదు అని ఆయన ఎవరిని ఎప్పుడు అనలేదనమాట. నువ్వు మాట్లాడలేవని కానీ, నువ్వు ఈ పని చేయలేవని కానీ, నీకు ఈ సమర్థత లేదని కానీ ఆయన ఎప్పుడు అనలేదు. ఎందుకంటే ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళమన్నారు అనమాట. ఇది ఇలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలి, ఇలాంటివన్నీ ఏమనలేదు. అయితే ఎవరి గురించి కూడా పత్రిసార్ దగ్గర మనం కంప్లైంట్ చేయకూడదు. అది చాలా ఒక అద్భుతమైన విషయం. అలా కంప్లైంట్ చేయడం మొదలు పెడితే, ఆయన వినడం మొదలు పెడితే, ప్రతి ఒక్కళ్ళు రోజుకు 100 కంప్లైంట్లు లేదా 1,00,000 కంప్లైంట్లు ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఇంకా అదే డ్యూటీ అవుద్ది. అది తెలుసుకున్నారు కాబట్టి ఫస్ట్ లోనే నో కామెంట్, నో జడ్జిమెంట్ అని ఎంత చక్కగా చెప్పారనమాట. సో అందరూ అలాగే ఉండబట్టి సొసైటీ ఇంతగా శాఖోపశాఖలుగా విస్తరించింది. పత్రిసి వెళ్ళినప్పుడు, ఆయన బాడీ వెకేట్ చేసినప్పుడు, ఆయన డెడ్ బాడీని చేతుల మీద అసలు ఎంత మంది యూత్, ముఖ్యంగా యూత్ వచ్చారు, వేల సంఖ్యలో యూత్ వచ్చారు. ఆ కడతాలు మొత్తం నిండిపోయింది, ఇసుకేస్తే రాలనంతగా. అంతమంది, ఎవరికి తెలిసిపోయిందో తెల్లవారే లోపల అసలు ప్రపంచం అంతా బ్లాస్ట్ అయిపోయినట్లుగా అయిపోయింది. అంతమంది వచ్చారు. యూత్ అయితే ఆ బాడీని అసలు కిందకి దించలేదు, అలా మోసుకెళ్తున్నారు. మీరు చెప్పింది చేస్తాం, ఈ సంస్థని మేము ముందుకు తీసుకెళ్తాం, ధ్యానం మేము ముందుకు తీసుకెళ్తాం, ఈ శాకాహారాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఆయన ఎవరికి అడగలేదు మీరు ఇది చెయ్యాలని. కానీ అద్భుతం ఏమిటంటే, అది చూసి నాకు ఎంత ఆనందం వేసిందన్న, రోమాలు నిక్కబడుచుకుని అక్కడ అందరూ చేస్తున్న నినాదాలు, ఈ ఉద్యమం ఆగదు, ఈ మూమెంట్ ఆగదు, మేం చేస్తాం, మేం చూస్తాం, అసలు పిల్లలతో సహా
అందరూ అలా చెప్తున్నారు, ఎవరో పలికించినట్లుగా. అంటే పత్రిజీ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, అందరిలో ఆయనే ఉన్నారని ఆయన ఆ స్పాట్ లోనే నిరూపించుకున్నారనమాట. ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఆయన వెళ్ళిన ఒక్క క్షణంలోనే అది అందరిలో తెలిసిపోయింది, ఆయన అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఇప్పుడు కూడా ఎన్ని చోట్ల ఈ ఉద్యమం జరుగుతుంది, ఈ మూవ్మెంట్ జరుగుతుందో, ఇప్పుడు కూడా నేను జస్ట్ ఇక్కడ చిరాల్లోనే ఒక ఏరియాలో క్లాస్ కి వెళ్ళాను. అక్కడ దాదాపు 150 మంది అక్కడ ధ్యానానికి వచ్చారనమాట. సో ఒక సప్తాహం జరుగుతా ఉంది, నేనే చేస్తూ ఉన్నాను. మరి వందల మంది ధ్యానం కోసం మనం చెప్పాలే కానీ, పత్రి సార్ ఒకప్పుడు అన్నారు 2012 తర్వాత నువ్వు వెళ్ళి చెప్పక్కర్లేదు, అందరూ నీ దగ్గరికే వస్తారు ధ్యానం కావాలని. సో అందరికీ అంత ఆరాటం వస్తుంది, అందరికీ ఆ తపన వస్తుంది 2012 తర్వాత అని అన్నారు. అలానే ఇప్పుడు ఎంతో మంది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు, మాకు ధ్యానం కావాలి, ఎక్కడ జరుగుతుంది అని ఇలా అడుగుతూ ఉంటారు. ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఒకసారి ఇక్కడ పక్కన స్వర్ణ అని చీరాల పక్కనే ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక విలేజ్, ఒక చిన్న విలేజ్ అన్నమాట. ఆయన అక్కడ పత్రిసారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశాము. ఆ ఊర్లో ఎలాంటి సదుపాయాలు ఉండవు. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ గాని, డయాస్ గాని, ఇలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ ఉండవు అనమాట. అలాంటి చోట అక్కడ 40 రోజులు మండల ధ్యానం పెట్టి అక్కడ అందరికీ ధ్యానం అందించి ఆ ఊళ్ళో అందరినీ దాదాపు ఒక 2000 మంది వచ్చారు పత్రిజీ చెప్పే ఆ సత్సంగం వినడానికి. సో అక్కడ డయాస్ కోసం ఏం చేశామంటే, ఆ విలేజ్ లో ఏం చేస్తారంటే 2 ఎడ్ల బండుల్ని తీసుకొచ్చి ఆ రెండింటిని ఇలా కలిపి డయాస్ లాగా అరేంజ్ చేస్తారు. నిజంగా అదే ఒక గురువు అయినా, ఒక స్వామీజీ అయినా అలాంటి ఆ పబ్లిక్ ప్లేస్ లో అక్కడ ఏమి సేఫ్టీ సెక్యూరిటీ ఏం లేకుండా అలాంటి ఆ ఎడ్ల బండి పైన ఎక్కి ప్రసంగించాలంటే వాళ్ళు నో అంటారు, అది చూసి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ పత్రిజీ దాని మీద ఎక్కడం కూడా కొంచెం కష్టమే, రిస్క్ తో కూడిన పని అనమాట. అలాగా దన్మని దాని మీదకి ఎక్కేసి అక్కడ ఆ డయాస్ మీద కూర్చొని, ఆ ఎడ్ల బండి మీద కూర్చొని ఆయన 2 గంటల పాటు అనర్గళంగా చెప్పారనమాట సత్సంగం. అద్భుతంగా అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆనందపడ్డారు, ఆశ్చర్యపోయారు. చీరాల ఫస్ట్ టైం పత్రిసారి ప్రోగ్రామ్ నేను అరేంజ్ చేసినప్పుడు మరి ఒక చిన్న గ్రౌండ్ తీసుకుంటే, మరి ఆయన అంటే ఎవరికి అంత బాగా తెలియదు, కానీ ఎంత మంది వచ్చారంటే దాదాపు 3000 మంది ఫస్ట్ టైం చీరాల నేను ఆయన వచ్చినప్పుడు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ కి ఫస్ట్ టైం 3000 మంది వచ్చారు. అట్లా ఆయన ధ్యానం అనగానే అక్కడ రోడ్డు మీద నుంచున్న వాళ్ళు, అంటే కూర్చోడానికి కూడా అవకాశం లేని వాళ్ళు కూడా ఆయన పవర్ అలా ఉంటుందన్నమాట. అలా నుంచొని ధ్యానం చేస్తారు. తర్వాత తెల్లారి షాప్ దగ్గరికి వెళ్తే అందరూ అంటున్నారు, అరే ఆయన చాలా బాగా చెప్పాడు, మేము నుంచొనే ధ్యానం చేశాము, కూర్చోలేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు. అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ జరిపితే పత్రిసారి వస్తున్నారంటే దాదాపు 10,000 మంది పైన రావడం, అందరూ ఎంతో అద్భుతంగా ఆసక్తిగా ఆయన్ని చూస్తే చాలు, ఆయన్ని జస్ట్ ఒకసారి అలా చూసినా చాలు అనే భావనతో వచ్చిన వాళ్ళైతే కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన చెప్పేది వినాలి. ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మెడిటేషన్ లో ఆ ఫ్లూట్ కి మయమర్చిపోయే వాళ్ళైతే కొన్ని లక్షల మంది ఉంటారు ఫ్రెండ్స్. మరి అంత అద్భుతంగా ఆయన ఫ్లూట్ చాలా అద్భుతంగా వాయిస్తారు. నిజంగా ఒక శ్రీకృష్ణుడు బృందావనంలో మురళి వాయిస్తూ ఉంటే ఆయన చుట్టూ వేల మంది గోపకులు తన్మయం చెందుతూ ఎంత మైమరిచిపోతారో, అలాగా పత్రిసారు అలా ఒక ప్రోగ్రామ్ లో ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఎంతో మంది వందలు వేల సంఖ్యలో అలా ధ్యానంలో కూర్చొని మైమర్చిపోతారనమాట. ఇది ఎంతో అద్భుతం. నేను ఇక్కడ ఒకసారి ఒక గొప్ప స్వామీజీ వస్తే అక్కడ ఎంతమంది ఉన్నారంటే గట్టిగా ఒక 300 మంది కూడా లేరు. ఆయన మైక్ తీసుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడేది వినపడకుండా, అర్థం కాకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెగ గలగలగలలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సైలెన్స్ మాట్లాడదు అని ఒక 5 నిమిషాలు అలా చెప్పి మైక్ పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కడతాల్లో పత్రిసారు దాదాపు అక్కడ 25,000 మంది 30,000 మంది ఉన్నా కూడా సైలెన్స్ అనే పదాన్ని ఆయన ఎప్పుడూ ఉపయోగించడం నేను చూడలేదు. అది పత్రిజీలో నాకు చాలా బాగా నచ్చిన అంశం అనమాట. ఆయన డయాస్ మీద ఉన్నారంటే అందరూ సైలెన్స్ అయిపోతారు అనమాట. ఆ పదం మాట్లాడద్దు, ఆపండి అనే పదం అనేది
ఆయన ఎప్పుడూ ఉపయోగించలేదు. అది చాలా ఒక నెగిటివ్ పదం, అదొక విషం లాంటిది అనమాట. అలాంటి పదాలని ఆయన ఎప్పుడూ ఉపయోగించరు. నిజంగా నకారాత్మకమైన పదాలని ఎవ్వరు ఉపయోగించినా ఆయన ఒప్పుకోరు, ఆయన ఉపయోగించరు. మనం మామూలుగా ఎవరైనా ఎదురు పడితే బాగున్నారా అని అడుగుతాం, ఆ మాట అడిగితే ఫట్మని కొట్టేస్తారనమాట పత్రి సారు. ఎందుకంటే అది అదే వాడకూడని మాట. అలాగా మాట్లాడడం నేర్పించారు. ఇలా కాదు, ఏంటి విషయాలను అడగాలని చెప్తారు. అలా బాగున్నారా అనే మాట అనొద్దు. బాగుండబట్టే కదా వాడు చక్కగా వచ్చాడు, నీ ఎదురుగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ బాగున్న మనిషిని పట్టుకొని రోగిష్టి వాడిని ప్రశ్నించినట్టు అలా బాగున్నారా అని అలా సంబోధించడం ఏంది? ఇది ఫస్ట్ టైం నేను పత్రి సార్ దగ్గరే తెలుసుకున్నాను. ఆయన దగ్గరే ఇది నేర్చుకున్నాను అనమాట. సో వేమన పద్యం ఒకటి ఉంది. చాకి కోకలుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడిచినట్టు బుద్ధి చెప్పు గురుడు గుర్తిన మేలయ్య విశ్వదాభిరామ వినరవేమ అని. అంటే చాకలి వాడు బట్టల్ని కాళ్ళ కిందేసి తొక్కుతాడు, బండకేసి బాతాడు. అంటే ఆ బట్టల మీద వాడికి ఎలాంటి కోపము ద్వేషము ఉండదు. అంటే దేనికి అలా చేస్తాడంటే ఆ బట్టల్లో ఉన్న మైలని మురికిని పోగొట్టి చక్కగా నీట్ గా ఇస్త్రీ చేసి శుభ్రంగా చేసి మనకి తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే పత్రిసారి కూడా ఎప్పుడైనా ఎవరినైనా ఒక దెబ్బ వేస్తారంటే, కొడతారంటే మరి వాళ్ళ మీద పత్రిజీకి ప్రత్యేకమైన కోపం ద్వేషం ఏమి ఉండదు. కేవలం వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే గురువులు ఇలా చేస్తారు, దండిస్తారు, మన మంచి కోసం ఇలా చేస్తారనేది ఆ వేమన చాలా అద్భుతంగా చెప్పారు. ఆ పద్యాలను నేను ఒక్కసారి పత్రిజీ నోటి వెంట విన్నప్పుడు ఎందుకు ఈయన కొడతారా అనే దానికి చాలా క్లారిటీగా నాకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. సో చాలా మంది ఆయన కొడతారని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గురువులు ఏది చేసినా దానిలో అర్థం కాదు, పరమార్థం ఉంటుంది. మన ఎదుగుదల కోసమే ఏదైనా మనకి చేస్తారు గురువులు. సో అంత చక్కగా మనల్ని ఎదిగేలా చేస్తారు పత్రిజీ. ఆయన చేసే ప్రతి చర్యలోనూ చక్కగా మనం ఎదిగేదే కనిపిస్తుంది, అదే మనం చూడాలి. సో ఫ్రెండ్స్, ఆయన చెప్పిన నో కామెంట్ నో జడ్జిమెంట్ గాని, ఆయన వడ్డించే విధానం మనకి నేర్పించింది గాని, వండే విధానం నేర్పించింది గాని, తినే విధానం నేర్పించింది గాని, ఇవన్నీ ఏ గురువు చేయడు, ఏ తల్లిదండ్రి కూడా చేయరండి. నాకైతే పత్రిజీయే సర్వస్వం. నా తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా పత్రిజీయే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే మీ అనుభవం, మీ జర్నీ, ఇంత లాంగ్ జర్నీ సార్ తోటి సుమారుగా మరి మీరు ఈ నచ్చిన విషయాలన్నీ కూడా చెప్పారు కదండి సార్ పత్రిజీలో. మరి నేర్చుకొని మీరు ఆచరిస్తే మీ అనుభూతి ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అలా చేశారు, ఓకే, బట్ మీరు నేర్చుకున్నది, సో ఆ అనుభూతి ఎలా పొందారు, మార్చుకున్న విషయాన్ని అలా? నిజంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సారు ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నానండి. ఇప్పుడు 21 సంవత్సరాల నుంచి నేను ధ్యానం క్లాసులు చెప్తూ ఉన్నాను. ఆ మైకు పట్టుకున్న తర్వాత నా ఎదురుగా 1000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా ఆ ప్రోగ్రామ్ లో నేను ఎప్పుడు కూడా ఆ సైలెన్స్ అనే పదాన్ని నేను ఉపయోగించలేదు మేడం. నేను ఇక్కడ ఒక సప్తాహం నడిపినప్పుడు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని రోజు అక్కడ 5,000 మంది, 500 మంది, 600 మంది అలా వచ్చేవాళ్ళు. అది 6 రోజులు పెద్దవాళ్ళ కోసం నిర్వహించాను. లాస్ట్ రోజు పిల్లలు చదువులో సక్సెస్ సాధించాలని, వాళ్ళ కోసం ధ్యానం చెప్పాలని పిల్లల్ని అన్ని స్కూల్ నుంచి పిలిచాను. దాదాపు 1000 మంది పిల్లలు వచ్చారు. ఆన్ ద స్పాట్ లో ఇంకా బిలబిలబిలమంటూ గలగలగలగల ఒకటే ఆ మాటలు, ఆ కేకలు. అది అరే, పెద్దవాళ్ళు అంటే మనం చెప్పకుండానే వాళ్ళు సైలెన్స్ అయిపోతారు మన దగ్గర, ఈ పిల్లల్ని ఎలాగా అనుకున్నా. అలా అనుకున్నాను. జస్ట్ ఒక్కసారి పత్రిజీకి క్లాప్స్ చేద్దామన్నాను పిల్లల్ని. అందరూ ఒక్కసారి నోళ్లు మూసేశారు, క్లాప్స్ చేశారు మేడం. ఆ క్లాప్స్ తోటి ఇంకా సౌండ్ ఆగిపోయింది, అసలు సైలెన్స్ అయిపోయింది. సైలెన్స్ అనే పదాన్ని నేను వినియోగించలేదు. చాలా అద్భుతంగా క్లాస్ రన్ అయింది. ఇది నేను పత్రిజీని చూసి అబ్జర్వ్ చేసి ఇది నేను ఫాలో అప్ చేస్తాను. నా జీవితంలో ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే వడ్డించే విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా వడ్డించాలి, అది ఎంత ప్రేమతో వడ్డించాలి, ఇది నేను పత్రిసారి దగ్గర తెలుసుకున్నాను. అలాగే నేను వడ్డించేటప్పుడు కూడా అందరూ తృప్తిగా తినాలి, కడుపు నిండా తినాలి అని, అలాగే అంతే ప్రేమతో నేను వడ్డిస్తున్నాను.
అలాగే ఆయన నో కామెంట్, ఎవరి గురించి మనం విమర్శించకూడదు అని ఆయన చెప్పారు. సో అది నేను ఫాలో అవుతూ వచ్చాను 21 సంవత్సరాల నుంచి చీరాల్లో. కాబట్టి నా చుట్టూ ఎంతమంది మాస్టర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా నేను కలిసిపోతాను అనమాట. ఎవరిని నేను వేరుగా పెట్టను, ఎవరు నన్ను వేరుగా పెట్టరు. సో అందరితో అలా ప్రేమతత్వంతో కలిసిపోయామంటే ఎవరి గురించి మనం విమర్శించము, ఎవరిని ఒక మాట అనం. సో అది నాకు చాలా నచ్చింది. సో అది నా జీవితంలో నన్ను చాలా పైకి ఎదిగేలా చేసింది అనమాట. సో ఇట్లా ఆయన చెప్పినవి, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి మనం జీవితంలో ఫాలో అవుతున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే పిల్లల విషయంలో కూడా మీరు ఇలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు, పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలని ప్రతిసారి చెప్పారు. సో పిల్లల్ని మనం ఎప్పుడు మనకి నచ్చినట్టుగా ఉండాలని వాళ్ళని నిర్బంధించొద్దన్నారు. వాళ్ళకి నచ్చిన చదివే వాళ్ళు చదవాలి, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు తినాలి, నీకు నచ్చిన చదువు వాళ్ళు చదవకూడదు, నీకు నువ్వు పెట్టిన తిండే వాళ్ళు తినకూడదు. ఇట్లా ఆయన ఎప్పుడో ఎన్నోసార్లు గైడ్ చేశారు. సో అలాగే మా పిల్లల్ని అలాగే పెంచాను మేడం. సో వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. సో మా ఫ్యామిలీ అంతా మెడిటేషన్ ఫ్యామిలీ అండి. మా పిల్లలిద్దరు కూడా మెడిటేషన్ చేస్తారు. మా బాబు లండన్ లో ఉంటారు. ఆ అబ్బాయి కూడా ఇప్పటికీ మెడిటేషన్ చేస్తాడు. ఆ అబ్బాయి కూడా అక్కడ లండన్ లో శాఖాహార ర్యాలీ చేస్తాడు. అలాగే లండన్ లో ఆ అబ్బాయి జూమ్ క్లాసులు చెప్తాడు. ఆ అబ్బాయి అబ్బాయి చుట్టూ ఉన్న సర్కిల్ కూడా, ఆ ఫ్రెండ్షిప్ కూడా అందరూ మెడిటేషన్ ఫ్రెండ్సే ఉంటారనమాట. వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మా బాబు నాన్ వెజ్ అసలు టచ్ కూడా చేయడండి. ఆ అబ్బాయి దగ్గర చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కొంతమంది వేరే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళను కూడా వెళ్ళడు అనమాట. సాటర్డే సండే ఈ వీకెండ్స్ వచ్చిందంటే మెడిటేషన్ వాళ్ళతోటే ఆ అబ్బాయి టచ్ లో ఉంటాడు, కానీ వాళ్ళతోనే వెళ్తాడు, వాళ్ళతోనే ఉంటాడు, కానీ ఇలాంటి వాళ్ళతో అసలు వెళ్ళడు. సో మా పిల్లలు ఇద్దరు కూడా, మా పాప మ్యారేజ్ అయింది, తను కూడా వాళ్ళ ఇంట్లో చక్కగా, వాళ్ళ ఇంట్లో అందరూ ప్యూర్ వెజిటేరియనే. సో అలా బయటికి వెళ్ళినా కూడా వెజిటేరియన్ ఫుడ్ ఉన్న చోటకే వాళ్ళు వెళ్తారనమాట. ఈవెన్ మా పాప కేక్ కూడా టచ్ చేయదు, బిస్కెట్స్ కూడా టచ్ చేయదు, దానిలో ఎగ్ ఏమన్నా కలుపుతారని అట్లా. సో మనం ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే మార్గంలో ఉంటారో పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారని మా ఫ్యామిలీలో అది రుజువైంది. సో పత్రిజీ మాకు నిజంగా ఒక దైవమేనండి. పత్రిజీ పుణ్యమాని ఈ రోజు మా పిల్లలు గాని మేం గాని చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన మార్గంలో ఉండడం వలన. మా బాబు లండన్ లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాడో అక్కడ కూడా అలాగే ఉన్నాడు. ఎంత జాబ్ చేస్తున్నా, ఎంత పై చదువులు చదివినా వాళ్ళు మెడిటేషన్ ఫ్యామిలీ నుండి వెళ్ళాము, మనం మెడిటేషన్ లో ఉన్నాము, ఆ ఎరుకలోనే ఉంటారు తప్ప ఆ ఎరుక నుంచి ఎప్పుడు బయటికి రారు మేడం. సో అది నేను పత్రిసార్ దగ్గర నుంచి ఏదైతే చూశానో, ఏదైతే ఆయన చెప్పిన దానికన్నా ఆయన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నవైతే, తెలుసుకున్నవైతే చాలా ఉన్నాయి మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు కదా, సైలెన్స్ అన్న వర్డ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఎలా పిల్లల్ని హ్యాండిల్ చేయాలనేది ఈరోజు నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. ఎందుకంటే మేము కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాం కదా, మరి ఎలా అని చెప్పేది మీరు ఏం చెప్తారా అని ఆలోచిస్తున్నాను. దానికి నాకు ఈరోజు ఒక పాయింట్ దొరికింది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా ఫ్రెండ్స్, నిజంగా మేడం ఆ రోజు 1000 మంది పిల్లలు రావడమే అసలు ఎంత గోల, ఆ హాల్ అంతా కూడా ధ్వని అన్నమాట. అసలు రీసౌండ్ ఇచ్చేస్తాం, వీళ్ళు ఎలా సెంట్ అవుతారా అని అనుకున్నాను. జస్ట్ ఆ మైండ్ లో అలా వచ్చేసింది ఆ మెసేజ్. ఒక్కసారి పత్రిసారి క్లాప్స్ కొట్టించినా ఆటోమేటిక్ గా చేతులు పనిచేస్తాయి, నోరాగిపోయింది అని ఆయన ఇచ్చిన మెసేజ్ లాగా జస్ట్ అలా క్లాప్స్ కొట్టించగానే అందరూ సౌండ్ లో అయిపోయినాయి మేడం. ఇంకంతే వాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేశాను. అద్భుతంగా నాకు ఇప్పటికీ అది మనసులోకి వస్తే, అది గుర్తుకొస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా రోమాలను ఎక్కుపడుచుకుంటాయి అనమాట. అంత అద్భుతం. దట్ ఈజ్ పత్రిజీ అండి. ఆయన పవర్ అది. ఆయన పవర్ ని ఎన్ని సార్లు అలా ఆ కళ్ళతో చూడొచ్చండి. నిజంగా ఎంతో మంది గురువులు స్వామీజీలు చేసే మాయలు, వీటన్నిటికన్నా కూడా పత్రిసారు ఎన్ని చెయ్యక చేశారో. అసలు ఆయన చేసిన అద్భుతాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని. బెంగళూరులో ఒకసారి ఒక అబ్బాయి దూరంగా ఉన్నాడు.
పత్రి సారు అబ్బాయిని ఇలా పిలిచి పటా 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 కొట్టేశాడు అనమాట. ఆ కాలుతో కూడా కింద పడేసి కొట్టాడు. ఆ అబ్బాయి ఏం జరిగిందో మనకైతే ముందు తెలియదు, కానీ అలా జరిగింది. ఆ తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. డయాస్ మీద బాంబే నుంచి వచ్చిన ఒక గ్రేట్ మాస్టర్ అంటున్నారు, ఇది ఇంకా ఇప్పుడే ఇక్కడ జరుగుతోంది వర్క్, ఇంకా చాలా వర్క్ ఉంది ఈ పిరమిడ్ కంప్లీట్ అవ్వడానికి, దీనికి చాలా ఫండ్స్ కావాలి, ఆ పత్రిజీ అడగరు, సో మీరే ఇవ్వాలి, ఇవ్వండి అని అంటే అప్పుడు పత్రిసారి సైలెంట్ గా వచ్చి ఆయన షర్ట్ ఇలా పట్టుకున్నారనమాట, ఒక జోలి లాగా. అలా పట్టుకుంటే అందరూ వచ్చి వరుసన టక 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 అలా డబ్బులు వేసేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఆ చేతుల్లో అయ్యి ఆ చెవలయ్యి అలా అవి తీసి ఆ గాజులని ఆ ఉంగరాలని ఆ చెవలవని అలా వేసేస్తున్నారు. డబ్బులైతే మగాళ్ళు అందరూ వచ్చి ఆ జేబుల్లో తీసి వేస్తున్నారు. ఉదయం ఏ అబ్బాయి అయితే అలా తన్నులు తిన్నాడో ఆ అబ్బాయి వచ్చాడు డయాస్ మీదకి, వచ్చి ఆ అబ్బాయి ఇలా జేబులో తీసి వేశాడు, ఈ జేబులో తీసి వేశాడు, ఈ జేబులో వేశాడు, తర్వాత ప్యాంటు జేబులో తీసి వేశాడు, అన్ని వేసేసాడు. ఆ వేసిన తర్వాత పత్రి సారు, అరే నీకు మళ్ళీ వెళ్ళడానికి ఛార్జీకైనా ఉండాలి కదరా అని మళ్ళీ ఆయనే ఒకటో రెండు నోట్లో మళ్ళీ అబ్బాయి జేబులో పెట్టాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఉదయం అలా కొట్టాడైందా, ఇప్పుడు వచ్చి ఆ అబ్బాయి మొత్తం నిలువు దోపిడీ ఇచ్చేస్తున్నారైందా? తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళని మనం చూసాం, ఇలా పత్రిజీ కోసం నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళని ఫస్ట్ టైం చూసానండి. నిజంగా ఆయన కొట్టింది ఏంటి, ఈ అబ్బాయి చేసింది ఏంటి అంటే పత్రిజీ ఎనర్జీ అంత అద్భుతంగా ఉంటుందండి. ఆయన మనసులో ఎలాంటి ద్వేషం ఉండదు ఎవరి మీద. ఆయన ప్రేమకి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కరిగిపోతారండి. ఆ ప్రేమే ఆ అబ్బాయికి, ఆయన మీద ఉన్న ప్రేమ ఆ అబ్బాయి జేబుల్లో నుంచి మొత్తం అంతా తీసి అలా ఇచ్చేలా చేసింది అనమాట. సో అది నేను నా రెండు కళ్ళతో చూశాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం అద్భుతమైనది, అత్యద్భుతమైనదండి. అందుకే ధ్యానం చేయాలని అంతలా మనకి పత్రి సార్ ఎప్పుడు ప్రబోధిస్తూనే ఉంటారు. ఆయన బోధనల్లో, ఆయన స్పీచెస్ లో, వాటన్నింట్లో కూడా చెప్తూ ఉంటారు కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. పత్రిజీ గురించి చెప్పడం కన్నా ఇంక ఈ జీవితంలో ఇంకేం కావాలి మేడం, అదే మన జీవితానికి గొప్ప విషయం అనమాట. సో ఆయన గురించి చెప్పుకోవడమే, ఇంకేం అవసరం లేదండి. ఆయన చేసిన ఎన్ని అద్భుతాలు, ఆయన చేసిన సేవ, ఆయన చేసిన త్యాగం మన ఎందరి జీవితాలను ఆయన ఉద్ధరించడం అయింది. మనందరి జీవితాలకి వెలుగునిచ్చారు, వెలుగుని పంచారు అనమాట. ఆయన ఆ ధ్యానమే ఇవ్వకపోతే ఈ రోజున ఎంతో మంది జీవితాలు కుంగిపోయాయి మేడం. అలా చిన్న వాళ్ళని నేను ఎంతమందిని చూశాను అనమాట. ధ్యానంలోకి వచ్చాక మా జీవితం బాగుంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ధ్యానంలోకి రాబట్టి నాకు ఈ అనారోగ్యాలు తగ్గిపోయినాయి, ధ్యానంలో రాబట్టి నాకు భయము, ఆందోళన, టెన్షన్, ఒత్తిడి ఇలాంటివన్నీ పోయినాయి, నేను ఈ రోజు చాలా హ్యాపీగా జీవిస్తున్నానని అలా చెప్తున్న వాళ్ళని రోజు రోజు చూస్తూనే ఉంటాం మేడం. సో ఇంత మంది జీవితాలకి వెలుగు నింపి ఆయన ఎంత మంచి పని చేశారో ధ్యానం అనే ఈ చిన్న పదంతో అందరి జీవితాల్ని ఆనందమయం చేశారనమాట. సో ఎంతో మంది పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు దుఃఖంలో ఉంటే ఆ తల్లి మరి అంత దుఃఖం నుంచి బయటపడడం అంటే అది ధ్యానం ద్వారా, పత్రిజీ ద్వారా మాత్రమే సాధ్యమైందండి. అలాంటి వాళ్ళకు కూడా నేను ఎంతో మందికి ధ్యానం చెప్పడం జరిగింది.